సో మేడం మీరు వికారాబాద్ స్థానికులు కాబట్టి సో అక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చి నుంచి ప్రజలలో ఎలా ఉంది అండ్ ప్రజలు ఏ విధంగా మాట్లాడుతారు ఈ ప్రాజెక్ట్ గురించి? వాస్తవానికి ఈ ప్రాజెక్టు ప్రారంభంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, మనకు ఉద్యోగాలు వస్తాయి, ఒక కంపెనీ వస్తుంది అని చెప్పేసి పూడూరు గ్రామానికి సంబంధించిన అసలు అప్పట్లో టెక్నాలజీ పైన అవగాహన లేనటువంటి వార్డు మెంబర్లతోటి గ్రామ బాడీ తోటి వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్నారు. వాస్తవానికి 2007-8లో చిన్న ఫోన్లు జనరల్ గా అప్పుడు అందరి దగ్గర చిన్న చిన్న ఫోన్లు, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు. అంటే టెక్నాలజీ అప్డేట్ అయిందా లేదా? ఆ రోజు అసలు టెక్నాలజీ మీద అవగాహన లేనటువంటి 2వ తరగతి 3వ తరగతి అట్లాంటి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళ తోటి ఆ రోజు పర్మిషన్ తీసుకొని ఉద్యోగాలు వస్తాయని వాళ్ళని మభ్యపెట్టి తీసుకున్నటువంటి ఆ ప్రాజెక్టు పైన అప్పుడే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు దీనివల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళు ఆపిరు. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు పదవి నుండి కాలం అయిపోయిన తర్వాత తిరిగి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో నేవీ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు ఈయన రాగానే మేఘాల మీద వారం రోజులు కూడా గడవలేదు, కానీ దానికి సంబంధించిన కార్యాచరణ చాలా వేగవంతంగా ఇచ్చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఇప్పుడు అప్డేట్ అయ్యారు. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది, పిల్లలు చదువుకున్నారు. ఈ యొక్క రేడియేషన్ పైన ఎంతో కొంత అవగాహన ఉండి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పటికే 16 శాఖలు కళ్ళు మూసుకొని ఇక్కడ అడవి ఉన్నప్పటికీ అడవి లేనట్లుగా అది రిజర్వ్ ఫారెస్ట్ చాలా స్పష్టంగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి దట్టమైన అడవి కనిపిస్తుంది, కానీ ఇక్కడ అడవే లేదు, ఏదో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అన్నటువంటి. అదే దాంతో పాటు దేవాలయానికి సంబంధించినటువంటి భూమి ఉంది, దాన్ని కూడా అడవి భూమిగా ఫోర్జరీ చేసి మొత్తము దానికి ఇచ్చినటువంటి అన్ని అనుమతులు కూడా వివిధ రకాల అధికారులు కూడా వాళ్ళు ప్రలోభాలకు గురయ్యారా, అధికారులకు భయపడిరా తెలియదు, కానీ కళ్ళు మూసుకొని అనుమతులు ఇచ్చి ఈ రోజు ప్రాజెక్టును తీసుకొస్తారు. అది కనుక వచ్చినట్లయితే మొదటి ప్రమాదం హైదరాబాద్కే పొంచి ఉంది. ఈ రోజు హైదరాబాద్ కు దగ్గరగా ఈ రోజు ఎంతో కొంత గాలి వీస్తుందంటే అనంతగిరి కొండల నుండి అరుదైన మొక్కలు అసలు బయట ఎక్కడ కనిపించినటువంటి కొన్ని 500 రకాల చెట్లు అనంతగిరి దామగుండం ఫారెస్ట్ లో ఉన్నాయి. ఇవి కనుమరుగైపోతాయి. దాంతో పాటు రకరకాల పక్షులు, జంతువులు, జీవరాశుల అడవుల్లో ఉన్నాయి. అనేక రకాలైనటువంటి 16,000 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి అందులో. మరి వీటన్నింటిని విధ్వంసం చేసిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ అయింది. ఇప్పటికే వికారాబాద్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుత తెలంగాణలో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తక్కువ, ఎంతో కొంత వ్యవసాయం మీద ఆధారపడి పనులు చేస్తారు. అలాంటి జిల్లాలో ఈ రోజు ఆ వ్యవసాయం కూడా దెబ్బతినే పరిస్థితి. ఎందుకంటే ఇంత అడవి పోయిన తర్వాత, గ్రౌండ్ వాటర్ పోయిన తర్వాత ఉన్న బోర్లు, బావులు ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత వర్షాధారమైనటువంటి పంటల మీదే వాళ్ళు ఆధారపడి బ్రతికే పరిస్థితి వస్తుంది. అడవి పోయినాక వర్షం ఎడికించి వస్తుంది ఇంకా. కాబట్టి ప్రకృతి మొత్తం కూడా పొల్యూట్ అయ్యేటువంటి ఈ ప్రాజెక్టు వద్దు. దీన్ని ఇంకెక్కడైనా ఇప్పుడు అడవి లేని ప్రదేశాలు, ఇప్పటికే మైనింగ్ జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో బంగారం మైనింగ్ జరిగినటువంటి ఏరియాలు ఉన్నాయి కదా, అలాంటి 1,00,000కి పైన ప్రాంతాలు ఉన్నాయి. మరి అక్కడ పెట్టవచ్చు కదా, ఇక్కడనే ఎందుకు ఇంత అడవిని విధ్వంసం చేసి పెట్టడము? కాబట్టి ఈ ప్రాజెక్టు వికారాబాద్ లో వద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.